చూడ్డానికి వాళ్ళేనప్పుడు నేను ఇక్కడుండే ఏం చేయను? ఆ ఉండడం ఏదో అక్కడే ఉంటే కొన్ని ముఖ్యమైన పనులైనా జరుగుతాయి, అవునా? అంతేలేమ్మా. మర్చిపోయాను, పైన గదిలో. నమస్కారం అమ్మా. ఎవరు? నేనమ్మా, నాగరాజుని. గుర్తుపట్టలేదా? పోయిన సంవత్సరం రఘురాం గారితో ఒకసారి మీ ఊరు వచ్చాను. మీ ఇంట్లో భోజనం కూడా చేశాను. ఇది 1 సంవత్సరం కిందటి మాట. ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమేలేండి. సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేదు. ఏం అనుకోవద్దు బాబు. ఏం పర్లేదమ్మా. కూర్చో. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏమొద్దమ్మా. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును, ఊరు బయలుదేరాను. అదేంటమ్మా అప్పుడే బయలుదేరుతున్నారు? మొన్ననే వచ్చారని రఘురాం గారు చెప్పారు. మిమ్మల్ని చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. మీ చేతి భోజనం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. మీ అభిమానానికి థ్యాంక్స్. మీరేం చేస్తుంటారు? మీ అబ్బాయి రఘురాం గారితో ఎప్పటినుంచో బిజినెస్ డీలర్గా ఉన్నానమ్మా. అవునా, చాలా సంతోషం. అవును, రఘురాం గారు ఇంట్లో లేరా? ఆఫీస్కెళ్లారా? వాడు తన భార్యను తీసుకుని ఏదో బిజినెస్ పనుందని బెంగళూరు వెళ్ళాడు. వెళ్తున్నట్టు మీకు చెప్పలేదా? బెంగళూరు వెళ్ళారా? నాతో చెప్పలేదే. ఏదో అర్జెంట్ పనుందని అనుకోకుండా వెళ్ళాడు. ఆ హడావిడిలో మీకు చెప్పలేదేమో. లేదమ్మా, ఏదైనా క్యాంప్ పని ఉంటే నాకు చెప్పకుండా వెళ్లరు. ఓ గంట ముందే నాకు ఫోన్ చేసి ఆఫీస్లో మీటింగ్ ఉంది, మిస్ అవ్వకుండా రమ్మని చెప్పారు. ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పాడా? అవునమ్మా. ఈరోజు నైట్ కూడా హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పారు. నాకు అలా చెప్పి తను బెంగళూరు వెళ్ళడం ఏంటి? ఉండండి, ఇప్పుడే కనుక్కుంటాను. నాగరాజు గారు చెప్పండి. సార్, ఈవినింగ్ మీటింగ్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? లేదే. ఏ ఎందుకలా అడిగారు? ఏం లేదండి, చిన్న కన్ఫ్యూజన్ వచ్చి అడిగాను. చచ్చా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను 1 అవర్లో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే సార్, 6 గంటలో నేను ఆఫీస్లో ఉంటాను. మీటింగ్ ఉందని 1 గంటలో ఆఫీస్కి వస్తానని చెప్పారు.